సారీ మిమ్మల్ని నేను డాక్టర్ వినీలా అనడం లేదు, అనాలా వద్దా? డస్ ఇట్ మేక్ ఎ డిఫరెన్స్ మీకు? అదే కదా, నాకు వచ్చిన ఎలిగేషన్ ఏంటంటే ఇప్పుడు నాది డాక్టరేట్. సో నేను కొన్నానా కొనలేదా అనేది. ఇంత కాంట్రవర్సీ తర్వాత హౌ డిడ్ యూ ఫీల్ వినీల గారు? అంటే సక్సెస్ని ఎంజాయ్ చేసినప్పుడు యూ నీడ్ టు బీ రెడీ ఫర్ ఎనీథింగ్. సో నాకు రీజనబుల్ అనిపించింది ఆమె అడిగిన క్వశ్చన్. ఐ డిడ్ ఇట్. నేను కాంది నేను ఫీల్ అవ్వకూడదు. ఐఎమ్ నాట్ ఎ డాక్టర్, ఐఎమ్ నాట్ ఎంబీబీఎస్ డాక్టర్. ఎప్పుడైనా చెప్పుకున్నారు అలాగా? ఎంబీబీఎస్ డాక్టర్ ఎక్కడ చెప్పలేదు. నేను అసలు ఏ మెడిసిన్స్ ఇవ్వను. అసలు మామూలుగానే వెయిట్ లాస్లో కూడా, అంటే ఫ్యాట్ లాస్లో కూడా ఐ డోంట్ గివ్ ఎనీ మెడికేషన్. అవును. సో నాకు డాక్టరేటు అవసరం లేదు, డాక్టరు అవసరం లేదు. సో ఇలా మరి టైలర్ మేక్ చేస్తూ మనం డయట్ కొనసాగిస్తున్నప్పుడు మీ ప్లానింగ్లో ఫిట్నెస్కి ఎక్సర్సైజ్ ఎంత ఇంపార్టెంట్? ఈ రోజుల్లో నేను ఎక్సర్సైజ్ చేయమన్నాను అంటే చాలామంది, అంటే జిమ్కి వెళ్ళే వాళ్ళని వెళ్ళమంటాను, వాకింగ్ చేసే వాళ్ళని చేయమంటాను. రెండు చేయగలను, వాకింగ్ యోగా రెండు చేయగలను అంటే అది డామ్ గుడ్. చెయ్యని వాళ్ళని, చెయ్యలేని వాళ్ళని కూడా. వెల్కమ్ టు ఫిట్ అండ్ హిట్ విత్ ద వన్ అండ్ ఓన్లీ అందరికీ సుపరిచిత డైటీషియన్, న్యూట్రిషనిస్ట్, ఫిట్నెస్ కోచ్, మోటివేటర్ వినీల గారు. ఇంతకీ వినీల గారి పేరు చాలా పాపులర్ అయిపోయింది ఈ గత 3-4 నెలల్లో. అంతకుముందు కూడా షీ వాజ్ వెరీ పాపులర్. అందరికీ తెలుసు, చాలా వివాదాల నుంచి దాటుకుంటూ బయటకు వచ్చి వినీలా ఇస్ బ్యాక్ టు టెల్ us మోర్ అబౌట్ లైఫ్ స్టైల్. అసలు ఎందుకు సన్నగా ఉండాలి, ఎంత సన్నగా ఉండాలి, ఎవరు డిసైడ్ చేస్తారు, ఇవన్నీ మాట్లాడబోతున్నాం. లెట్స్ వెల్కమ్ హర్ వెరీ వార్మ్లీ టు సాక్షి. వినీల గారు, వెల్కమ్ టు సాక్షి అండి. థ్యాంక్ యూ స్వప్న గారు. వినీలా కొండపల్లి గారు, మీరు చాలా తక్కువ టైంలో చాలా పాపులర్ అయ్యారు. దానికి మూల కారణం ఏమిటంటారు? అంటే ఇతరులు కూడా క్రాక్ చేయని ఏ విషయం మీరు క్రాక్ చేశారు వినీల గారు? నేను హెల్త్ మీద క్రాక్ చేశాను, అండ్ లైఫ్ స్టైల్ మీద క్రాక్ చేశాను, స్లీప్ మీద క్రాక్ చేశాను. అంటే బీయింగ్ ఫిట్ ఈజ్ డిఫరెంట్ అండ్ బీయింగ్ హెల్దీ ఈజ్ డిఫరెంట్. మీ లైఫ్ స్టైల్ కనుక బాగుంటే, మీరు లావుగా ఉన్న ఇదివరకు రోజుల్లో అందరూ లావుగానే ఉండేవాళ్ళు. అవును. సో వాళ్ళకైతే ఏ రోగాలు ఉండేవి కాదు. సో లావుగా ఉండటము అనేది ఇక్కడ కాన్సెప్ట్ కాదు. బీయింగ్ హెల్దీ ఈజ్ ఇంపార్టెంట్. సో దాన్ని హిట్ చేశాను. కానీ నాకు తెలిసి ఐ థింక్ చాలా మంది వెల్ నోన్ పీపుల్, సెలబ్రిటీస్ కూడా మీకు క్లయింట్స్ ఉన్నారు. అంటే సెలబ్రిటీస్ అందరికీ తెలుసు కాబట్టి, నాలాగా ఇప్పుడు సెలబ్రిటీ అయ్యి ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ కూడా వాళ్ళకు ఉంటాయి. సెలబ్రిటీస్కి ఆ కిరీటం ఉంటుంది. అవును. నార్మల్ పీపుల్ కూడా చాలామంది మన డైట్ తీసుకొని తగ్గిన వాళ్ళు చాలా తగ్గిన వాళ్ళు ఉన్నారు. అండ్ ఐ థింక్ మీ క్లయింటైల్ మెయిన్గా ఎక్కడి నుంచి వస్తుంది వినీల గారు? అంటే రూరల్ క్లయింటైల్ ఉంటుందా, స్మాల్ టౌన్స్ నుంచి వస్తారా, మిక్స్డ్గా ఉంటారా, విమెన్ వస్తారా, మెన్? ఈ క్యూరియాసిటీ ఎప్పుడు నాకు ఉండేది. హూ కమ్స్ టు వినీల గారు టు లూజ్ వెయిట్? ఎక్కువ ఉమెనే వస్తారు, 60-70%. అండ్ మెన్ కూడా వస్తారు ఆబ్వియస్లీ, 40% వాళ్ళు కూడా ఉంటారు. హూ వాంట్ టు చేంజ్ ద లైఫ్ స్టైల్, వాంట్ టు బికమ్ హెల్దీ, they'll walk into Vanilla Sparkle. ఆన్లైన్ అయినా జాయిన్ అవ్వచ్చు. నా దగ్గరికి వచ్చి జాయిన్ అవ్వాలి, నన్ను కలవాలి అనే అవసరం అయితే ఉండదు. ఇంతకీ ఫస్ట్ అడగాల్సిన ప్రశ్న ఇప్పుడు అడుగుతున్నాను. ఇంత కాంట్రవర్సీ తర్వాత హౌ డిడ్ యూ ఫీల్ వినీల గారు? అంటే సక్సెస్ని ఎంజాయ్ చేసినప్పుడు యూ నీడ్ టు బీ రెడీ ఫర్ ఎనీథింగ్. రైట్. సో నాకు రీజనబుల్ అనిపించింది ఆమె అడిగిన క్వశ్చన్. ఐ డిడ్ ఇట్. నేను కాంది నేను ఫీల్ అవ్వకూడదు. సో ఇఫ్ యు ఆర్ హ్యాపీ టు ఎంజాయ్ యువర్ సక్సెస్, షుడ్ ఆల్సో టేక్ దీస్ సెట్ బ్యాక్స్ అంటారు. అది ఎంత టైం పడుతుంది వినీల గారు ఎవరికైనా మీరు చెప్పిన స్టెప్స్ ఫాలో అయ్యి కొంత రిజల్ట్, ఒక ఎంకరేజ్మెంట్ వచ్చే వరకు? ఎవరైనా ఒక డైట్ ప్యాటర్న్ డిఫరెంట్గా మార్చి, అంటే ఇప్పుడు నేను ఇవ్వాలి అన్న డైట్ లో కార్బ్స్కి వెళ్తాను, 0 కార్బ్స్కి వెళ్ళను, హెల్దీ ప్యాటర్న్ని అలవాటు చేస్తాను. సో ఆ ప్యాటర్న్ మనం జీవితాంతం పాటించలేం. ఇప్పుడు మనం యాక్సిడెంట్ అయింది, మనం ఎక్కువ తినాల్సి వస్తుంది, ఇల్నెస్తో ఉంటాము, ఎక్కువ తినాల్సి వస్తుంది. సో మనం ఇప్పుడు కప్ రైస్లో నుంచి అప్పుడు బౌల్ ఆఫ్ రైస్లోకి వెళ్తాం. సో ఒక ప్యాటర్న్ని మన బాడీకి అలవాటు చేయను. ఎవరైనా ఎప్పుడైనా జాయిన్ అవ్వచ్చు. ఒక 2 monthsలో మీరు ఎంత తగ్గుతారు, లేదా 3 monthsలో ఎంత తగ్గుతారు, ఆ తగ్గిన దాన్ని మెయింటైన్ చేయడానికి కూడా ఐఎమ్ హియర్ అని చెప్తున్నా. ఓకే, ఐఎమ్ హియర్ ఫర్ యువర్ హెల్త్, మీన్స్ నాట్ ఫర్ ఫిట్నెస్ ఇంపార్టెంటా, హెల్త్ ఇంపార్టెంటా అంటే నేను హెల్త్ ఇంపార్టెంట్ అంటాను. ఆబ్వియస్గా హెల్త్ బాగున్నప్పుడు మీరు యోగా, చక్కగా వాకింగ్ అన్నీ చేస్తున్నప్పుడు
యూ విల్ బీ ఫిట్. సో ప్రాబ్లమ్ స్టేట్మెంట్ హెల్దీగా ఉన్నారా లేదా. హెల్దీ అంతే. అండ్ చాలాసార్లు ఇస్ ఇట్ ఓకే టు సే హెల్త్ ఫిట్నెస్తో వెయిట్తో కూడా ముడిపడి ఉంటుందని చెప్పచ్చా. అదే చెప్పా కదా, ఇదివరకు రోజుల్లో అందరూ ఆడవాళ్ళు అయితే ఇంతలా ఉండేవాళ్ళు, ఇంట్లో రోకళ్ళతో కారం పొళ్ళు దంచేవాళ్ళు. సో మరి వాళ్ళు హెల్దీగానే ఉన్నారు కదా, ఫిట్గానే ఉన్నారు, లావుగా ఉన్నారు, కండపుష్టితో. కానీ వాళ్ళ ఆ పని చేసేవాళ్ళు అండ్ ఎంత తినాలో అంత తినేవాళ్ళు, ఎప్పుడు నిద్రపోవాలో అప్పుడు నిద్రపోయేవాళ్ళు. కాబట్టి దే ఆర్ ఫిట్ అండ్ హెల్దీ. నాకెవరో చెప్పారు ఏం తిన్నా పర్లేదు, క్యాలరీస్ ఇన్ క్యాలరీస్ అవుట్, దట్స్ వాట్ మ్యాటర్స్. అంటే నువ్వు 1500 క్యాలరీస్ బర్న్ చేస్తే నీకు 1200 క్యాలరీస్ తింటే డెఫిసిట్లో ఉంటావు కాబట్టి తప్పకుండా నువ్వు లూజ్ అవుతావు, అంతే ముఖ్యం అంటారు. మీరేమంటారు? అదేనా అప్రోచ్? క్యాలరీస్ ఇన్ అండ్ క్యాలరీస్ అవుట్ ఇట్ ఈస్ ఇంపార్టెంట్, బట్ నాట్ విత్ ఆల్ డైట్స్. ఇప్పుడు నేను ఫ్రూట్ జ్యూసెసే తాగి నేను ఫ్రూట్ జ్యూసెస్ డైట్లో ఒక 1 వీక్ ఉన్నాను, నేను ఇలా తగ్గుతాను అని అంటే దట్ ఈస్ అన్హెల్దీ. బికాస్ ఫ్రూట్ జ్యూసెస్లో ఇప్పుడు నా క్యాలరీ ఇంటేక్ డైలీ 1300 అనుకోండి, నేను 1100 తీసుకొని ఓన్లీ జ్యూసెస్ డైట్ చేస్తే నా ఇన్సులిన్ స్పైక్స్ అనేవి తగ్గవు. నా బాడీలో ఇన్సులిన్ స్పైక్ అనేది ఆనే ఉంటుంది. వెన్ యువర్ ఇన్సులిన్ ఈజ్ హై అంటే న్యూడ్ కార్బ్స్ అంటారు, దోస్ కాల్డ్ న్యూడ్ కార్బ్స్, మీన్స్ దెర్ ఈజ్ నో ఫైబర్, ప్రోటీన్ అండ్ ఫ్యాట్స్. సో ఈ 3 లేకుండా ఏ ఫుడ్ తీసుకున్నా కూడా మీ ఇన్సులిన్ స్పైక్స్ రావటం వల్ల మీ బ్లడ్ షుగర్స్ హైయే ఉంటాయి. వెన్ యువర్ బ్లడ్ షుగర్స్ ఆర్ హై, యువర్ ఫ్యాట్ విల్ నెవర్ బర్న్, మెటాబలిజం చేంజ్ అయిపోతుంది. ఆ ఇన్సులిన్ అనేది ప్రొడ్యూస్ చేసి ఇన్సులిన్ రెసిస్టెన్స్ వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటాయి ఎక్కువ న్యూడ్ కార్బ్స్ తినే వాళ్ళకి. అందుకనే మ్యాంగో తిన్నా ఫైబర్తో తినాలి, మ్యాంగో తిన్నా ఫ్యాట్స్తో అన్నా ప్రోటీన్తో అన్నా కాంబినేషన్తో తినాలి. ఈ క్యాలరీ ఇంటేక్ అవుట్పుట్ ఇన్పుట్ కూడా హెల్దీ థింగ్స్తోనే ఉండాలి, అంటే న్యూడ్ కార్బ్స్తో కాదు. అది చాలా మందికి, ఎందుకంటే జ్యూస్ చాలా హెల్దీ అనుకుంటారు చాలామంది. జ్యూస్లో కూడా నో షుగర్ యాడెడ్ జ్యూస్కి షుగర్ యాడెడ్ జ్యూస్కి తేడా ఉంటుందంటారు. షుగర్ యాడ్ చేయకపోయినా కూడా అందులో సేమ్ ఫ్రక్టోస్ ఉంటుందా? అంతే కదండి. అది షుగర్ యాడ్ చేస్తే డబుల్ ధమాకా, అంతే మరీ చేట్ చేస్తుంది. సో టిపికలీ అంటే ఈ కీటో డైట్లో వచ్చిన తర్వాత అందరూ దే షిఫ్టెడ్ టు చిరుధాన్యాలు అని చెప్పారు, బ్రౌన్ రైస్ అన్నారు, చపాతీ అన్నారు, ఇలా రకరకాల ఆప్షన్స్లో మీ మోస్ట్ ప్రిఫర్డ్ ఆప్షన్ ఏంటండి ఫర్ కార్బ్స్? కినోవా ఈజ్ గుడ్ అండి, కినోవా ఈజ్ గుడ్. ఇది ఇప్పుడు నాకు గుడ్, నాకు పడుతుంది, మీకు పడకపోతే యూ ట్రై సమ్ అదర్. బ్రౌన్ రైస్ ట్రై చేయండి, రెడ్ రైస్ ట్రై చేయండి, బ్లాక్ రైస్ ట్రై చేయండి, కొర్రలు ట్రై చేయండి. సో ఎవరికి ఏది పడుతుంది అనేది వాళ్ళ బాడీకి తగ్గట్టు, మీ బాత్రూమ్ ఎలా ఉంది, మీకు బ్లోటింగ్ ఎలా ఉంది, మీరు తినంగానే ఎలా ఫీల్ అవుతున్నారు, కంఫర్టబుల్గా లేదా, మార్నింగ్ లేవంగానే వాష్రూమ్ క్లియర్ అవ్వకపోయినా ఆ ముందు రోజు ఏం తిన్నాము అనేది మీకు ఇంపార్టెంట్. చాలా ప్రోటీన్యూస్ ఫుడ్స్లో ఈ ప్రాబ్లం ఉంటుందండి, చాలా హరాయించుకోలేక ఫైబర్ తగినంత లేకపోతే అది కాన్స్టిపేషన్కి దారితీస్తుంది. అదే క్యాలరీ ఇన్ క్యాలరీ అవుట్లో మీరు ప్రోటీన్ ఎక్కువ తీసుకుంటే ఫైబర్కి కూడా అదే ప్లేస్ ఇవ్వాల్సిందే. అది అండ్ ఇప్పుడు కార్బ్స్ క్లోజ్ చేసేసి కంప్లీట్గా కాంప్లెక్స్ కార్బ్స్ అన్న తీసుకోకుండా మీరు కార్బ్స్ క్లోజ్ చేయటం వల్ల తర్వాత మళ్ళీ మీరు వెయిట్ బ్యాలెన్స్ చేసుకోగలరా అనేది క్వశ్చన్. సో మినిమం కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ని మీరు ఫుడ్లో యాడ్ చేసుకుంటూ మీరు డైట్ చేయండి. సో ఇట్స్ వెరీ వర్కబుల్ డైట్. వర్కబుల్. ఎవరెవరు ఈ డైట్ ప్లాన్కి ఓకే? పిల్లలు ఫర్ ఎగ్జాంపుల్ చేయొచ్చా? బికాస్ చైల్డ్హుడ్ ఒబెసిటీ మనం చాలా చూస్తున్నాం కదండి. ఒబెసిటీ ఉంది పిల్లలు. ఇప్పుడు మీరు నేనే ఒక నలుగురు కూర్చొని ఉంటారు, ఇక్కడ ఒక పెద్ద పార్టీ జరుగుతుంది, నేను డైట్ చేస్తున్నాను అన్నా కూడా వాళ్ళు డైట్ చేయనిస్తారా? చేయనివ్వరు. ఇది ఒక్కరోజు తినండి అంటారు, అంతే. అదే అవుతుంది అందరు. వాళ్ళు తినండి అనగానే మనం తినేస్తాం. ఇట్స్ ఒక ఆప్షన్ కింద, అంటే వాళ్ళు తినమన్నారు నేను తిన్నాను అనేదే మనం రెసిస్ట్ చేసుకోలేకపోతున్నాం, వాళ్ళ మీద తప్పు రుద్దుతున్నాం. మీరు స్టాండ్ తీసుకోవాల్సిన ప్లేస్లో మనం వాళ్ళని తప్పు రుద్దుతున్నాం. వాళ్ళ మర్యాద కొద్దీ వాళ్ళు తినమంటారు, బట్ నేను ఇంకో చోట తినొచ్చానో స్టమక్ బాగాలేదనో చెప్పి కూడా తప్పించుకోవచ్చు. ఇఫ్ దెర్ ఈజ్ ఎ విల్ దెర్ ఈజ్ ఎ వే. మనమే ఇన్ని మనం పక్కనోళ్ళ ఆబ్లిగేషన్తో తిన్నాము అని మనకు తినాలని మనసులో ఉండి తింటాం. చిన్నపిల్లల్ని నేను అందుకనే డైట్ చెయ్యాలా వద్దా
అనేది నేను అస్సలు నిర్ణయించానండి. ఇవాళ నా కన్సల్టేషన్ అయ్యి నేను ఇటు వచ్చాను. నా కన్సల్టేషన్‌లో కూడా ఒక 11 ఇయర్స్ కిడ్ వచ్చారు. నేను ఆ పాపని హెల్తీ ఫ్యాట్స్ ఉండే జ్యూసెస్ నేను చాలా పోస్ట్ చేస్తున్నాను. అదే తినండి. హెల్తీ డిన్నర్ 7 కల్లా. ఓన్లీ ప్రోటీన్ రిచ్ డిన్నర్స్. చికెన్ తినేవాళ్ళు చికెను విత్ దోస, పెసరట్టు, మినపట్టు ఇవన్నీ మినపప్పుతో మాత్రమే, బియ్యం లేకుండా. అటు ప్రోటీన్ ఫుడ్స్ విత్ కార్బ్స్. వెజ్‌లో కార్బ్స్ కూడా ఉంటాయి. అవును. ఓకే. మిక్స్ అండ్ మ్యాచ్ చేసుకోండి. ఒకరోజు నాన్ వెజ్ తినండి. ఎక్కువ నాన్ వెజ్ తినమని కూడా నేను చెప్పను. నైట్ డిన్నరు, మార్నింగ్ అది చక్కగా ఎక్సర్సైజు. ఒక్క మీల్ అన్నా వాళ్ళకి ఇష్టమైంది తినకపోతే పిల్లలు వినరు మాట. రైట్. నేను ఇప్పుడు కంట్రోల్ చేశాక ఒక 2, 3 నెలలు తర్వాత నేను అదే కంట్రోల్‌లో నేను పట్టుకోలేను. సో మీరు తినేది ఈ టైంలో తినండి అనేది మనం పిల్లలకి అలవాటు చేయాలి. డిన్నరు 7 కల్లా ఎండ్ చేయటం అలవాటు చేయాలి. ఒకవేళ ఆకలేసినా నైట్ టైము ఒక ప్రోటీన్ కానీ, ఫైబర్ కానీ, ఫ్యాట్స్ కానీ ఉండే ఫుడ్స్ ఇవ్వాలి. ఇచ్చి 10:30 కల్లా పడుకోబెట్టండి. వాళ్ళు ఎలా తగ్గుతారు? పిల్లల్ని తీసుకొచ్చి డైట్ చేయమంటే వాళ్ళు చేస్తారా? ఈ రిస్ట్రిక్టెడ్ డైటే, నేను ఇప్పుడు చెప్పిన డైటే ఆ పాపను ఒక 15 డేస్ చేసి చేయకపోతే తీసుకురండి అని చెప్పి. షీ ఈజ్ ఆల్సో విల్లింగ్. బట్ ఒక్క మీల్ అన్న వాళ్ళకి గ్రోత్ హార్మోన్ ఉంటుందండి. వాళ్ళ హైట్ పెరుగుతూ ఉంటారు. చక్కగా ఎక్సర్సైజ్ 2 పూటలు కూడా ఎక్సర్సైజ్ చేయగలిగే అంత స్టామినా ఉంటుంది పిల్లలకి. రైట్. అవును. వాళ్ళు వాళ్ళని ఆటలాడమనండి. మొబైల్ పక్కన పెట్టండి. పంపించండి స్విమ్మింగ్‌కి, వాలీబాల్‌కో, బాస్కెట్‌బాల్‌కో దేనికో పంపించండి. మార్నింగ్ లేవంగానే చక్కగా ప్రోటీన్ కానీ, ఫ్యాట్స్ కానీ ఉండే ఫుడ్స్ ఇవ్వండి. నైట్ కూడా ప్రోటీన్ ఎక్కువ ఉండే ఫుడ్స్ ఇవ్వండి. మధ్యాహ్నం వాళ్ళకి ఇష్టం వచ్చింది తినివ్వండి. నోరు కట్టేయమని ఇక్కడ పంచభక్ష పరమాణాలు, కాంటినెంటల్ బిర్యానీస్, సూప్స్, అసలు స్నాక్స్, స్వీట్స్, అసలు ఎన్ని వెరైటీస్ ఇన్ని పెట్టి పిల్లల్ని నేను రిస్ట్రిక్ట్ చేయమంటే నేనైతే ఇలా రిస్ట్రిక్ట్ చేయండి అని చెప్తాను. అంటే పిల్లలకి మెయిన్ ఏంటంటే సెంటిమెంట్. మనకి పిల్లలు ఫుడ్ అడిగితే నో చెప్పలేం మనం. ఆకలేస్తుంది పిల్లవాడు అంటే, అయ్యో పిల్లవాడు ఆకలేస్తుంది. అదే ఆకలి ఎందుకు వేస్తుంది? మీరు కార్బ్స్ ఎక్కువ ఫీడ్ చేయటం వల్ల వేస్తుంది. ఆకలి వేయకుండా ఫుడ్ ఇవ్వండి. యు ఆర్ ఎ మదర్. ఆకలేస్తుందని పిల్లవాడికి అన్నీ ఇవ్వద్దు. ఆకలి ఎందుకు వేస్తుంది? ఆకలిని తగ్గించే లెవెల్లో ప్రోటీన్ రిచ్ అండ్ ఫైబర్ రిచ్ ఫుడ్ ఇస్తే వాళ్ళకి ఆకలి అవ్వదు. క్రేవింగ్స్ కూడా తగ్గుతాయి. సో ఇలా మరి టైలర్ మేడ్ చేస్తూ మనం డయట్ కొనసాగిస్తున్నప్పుడు మీ ప్లానింగ్లో ఫిట్నెస్కి ఎక్సర్సైజ్ ఎంత ఇంపార్టెంట్? ఈ రోజుల్లో నేను ఎక్సర్సైజ్ చేయమన్నాను అంటే చాలామంది, అంటే జిమ్కి వెళ్ళే వాళ్ళని వెళ్ళమంటాను, వాకింగ్ చేసే వాళ్ళని చేయమంటాను. 2 చేయగలను, వాకింగ్, యోగా 2 చేయగలను అంటే అది డామ్ గుడ్. చెయ్యలేని వాళ్ళని కూడా నేను తగ్గిస్తాను. వెయిట్ తగ్గడం అంటే వినీల గారు ఓపెన్గా మాట్లాడుకుందాం. చాలామందికి బిగ్గెస్ట్ ప్రాబ్లం మెన్కి పొట్ట చుట్టూ ఫ్యాట్, విమెన్కి లవ్ హ్యాండిల్స్ అంటారే, అంటే వెనకంతా కూడా మనకి ఇలా టైర్లా కనిపిస్తాయి. టైర్లని అంటాం మనం. అది ఒక సోషల్ స్టిగ్మా అయిపోయింది. ఎందుకంటే వాళ్ళు కొంచెం ఫిట్టింగ్ బట్టలు వేసుకుంటే కూడా అవి కనిపిస్తూ ఉంటాయి ఆ బల్జెస్. అవన్నీ తగ్గుతాయండి? తగ్గుతాయండి. ఎలా గ్రో అయ్యాయో అలా తగ్గుతాయి. వెన్ యువర్ ఇన్సులిన్ ఈజ్ లో, యువర్ ఫ్యాట్ విల్ బర్న్. యూ నీడ్ టు కాన్సన్ట్రేట్ వాట్ యు ఆర్ ఈటింగ్. మీన్స్ బెడ్ టైం ఏంటి, కార్టిజాల్ హార్మోన్ రిలీజ్ అవ్వకుండా చూసుకుంటే అవన్నీ కంట్రోల్లో ఉంచాలి. మామూలుగా ఫ్రూట్స్ చాలా హెల్దీ అంటాం కదా. ఫ్రూట్స్ ఎప్పుడంటే అప్పుడు తినొచ్చా అండి? లేదు భోజనానికి ముందు తర్వాత ఏమైనా రొటీన్ ఉంటుందా దానికి? ఈవినింగ్ 4 o'clock స్నాక్ కింద తినొచ్చు, లేదా మీల్ తర్వాత ఒక 1 hour తర్వాత తినొచ్చు. అంతేగాని ముందు ఫ్రూట్ తినేసి భోజనం తర్వాత తినొచ్చు. ఫ్రూట్స్ విత్ ఫైబర్ యూ కెన్ టేక్. మ్యాంగోస్ ఫర్ ఎగ్జాంపుల్. మ్యాంగోస్ అంటే ఇప్పుడు మ్యాంగోనే చాలా లోడెడ్. అదే 4 o'clockకి స్నాక్ కింద తినండి చక్కగా. ఆల్రెడీ మీల్ ఉంటుంది. ఎర్లీ మార్నింగ్ ఎంప్టీ స్టమక్ మీద తినద్దు, పడుకునేటప్పుడు తినద్దు. సో ఇన్ బిట్వీన్ ఎప్పుడైనా తినచ్చు. దాదాపు అంటే ఒక కోర్ ఆస్పెక్ట్. ఇప్పుడు కూడా లైఫ్ స్టైల్ మెడిసిన్ అనే ఒక కొత్త బ్రాంచ్ వచ్చింది మెడిసిన్, అంటే అలోపతి మెడిసిన్లో. అందులోనే దే ఆర్ రికగ్నైజింగ్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ మీరు చెప్తున్న పాయింట్స్ అన్ని కూడా. ఒక జీవితానికి కావాల్సిన ఫండమెంటల్ పిల్లర్స్ వినీల గారు ఏంటంటారు మీరు? అంటే ఫర్ అ హెల్దీ హ్యాపీ బ్యాలెన్స్డ్ లైఫ్. ఒకటి ఫుడ్ గురించి మీరు చెప్పారు. నెక్స్ట్ స్లీప్ అండ్ బీయింగ్ హ్యాపీ, బీయింగ్ ఫుల్ఫిల్. అండ్ ఆబ్వియస్గా ఎప్పుడైనా మనం ఏం చేసినా కూడా మనకు నచ్చిందే చేయండి. మీకు డైట్ చేయొద్దా? చేయొద్దు. చేయలేరా? వద్దు. డోంట్ ఫోర్స్ యువర్ సెల్ఫ్. మేక్ యువర్ మైండ్. అంతే. టేక్ టైమ్ అండ్ మేక్ యువర్ మైండ్. బీయింగ్ హెల్దీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. బీయింగ్ హ్యాపీ. ఓకే వినీల్ గారు, ఇవాళ కొన్ని ఫుడ్ గ్రూప్స్ చెప్తాను. నేను ఫుడ్స్ చెప్తాను యాక్చువల్లీ.
మీరు 1 to 10 మార్కులు వేయండి. 10 బీయింగ్ ద బెస్ట్ ఫుడ్స్కి 10 ఇవ్వండి. అస్సలు వద్దనే దానికి 1 దరిదాపుల్లో ఇవ్వండి. అరటిపండు బనానా యా 4 మంచిదంటారు కదా, మంచిదే, ఫైబర్ కూడా ఉంటుంది, బట్ ఇన్సులిన్ స్పైక్స్ ఎక్కువగా వస్తాయి బికాస్ షుగర్ ఉన్న ఫ్రూట్స్. క్యాలరీస్ ఎక్కువగా. అలాగే నేరేడు పళ్ళు యూ కెన్ గివ్ 7 మార్క్స్. ఎగ్ విత్ యోక్ 10 of 10. యోక్ తోట అందులో బాగా 5 grams ఫ్యాట్ ఉంటుందంటారు. బట్ ప్రోటీన్ కూడా ఉంటుంది. ఎనీథింగ్ లిమిటెడ్ క్వాంటిటీ ఈజ్ గుడ్. రైస్ వైట్ రైస్ అంత తక్కువ అంతే 1. సరే అడగకుండేది, బట్ ఐస్ క్రీమ్ 1 అంటే అంత తక్కువ మోతాదులో తినాలి. Yeah. మేబీ వన్స్ ఇన్ 10 days ఇస్ పర్మిసిబుల్ అనుకుందాం. అంటే రైస్ కూడా తినే విధానంలో తినొచ్చు అనేది చెప్తా. నెయ్యి యూ కెన్ ర్యాంక్ 8. అంటే బేసికలీ హెల్త్కి మంచిదే, బట్ ఇన్ ద లిమిటెడ్ క్వాంటిటీస్. క్యాలరీస్, సాచురేటెడ్ ఫ్యాట్స్ ఉంటాయి, బట్ ఇట్ ఈస్ గుడ్. యువర్ ఇన్సులిన్ స్పైక్స్ తక్కువ చేస్తుంది. రెడ్ మీట్ యూ కెన్ 9, బట్ ప్రోటీన్ ఉంటుంది, బట్ లిమిటెడ్గా తినాలి. అది ఆవకాయలు, పచ్చళ్ళు, ఊరగాయలు బాగా ఉప్పు నూనె ఉన్నవి, ఆ నూనెతో కలుపుకుని తినడం 1. అంత తక్కువ. ఆవకాయ అరుగుదలకు మంచిదని మా అమ్మమ్మ చెప్పేది. మంచిదే, బట్ నాట్ హెల్దీ. అది మోస్ట్ ఇంపార్టెంట్. మన రోజు తరచుగా తినేది బ్రెడ్. 1 out of మై గాడ్. అయితే అసలు తినేకూడదు బ్రెడ్. తినే విధానంలో తినాలి. నాకు అర్థం కాదండి, జ్వరం వచ్చినప్పుడు బ్రెడ్ పాలు ఎలా పెట్టేవారని. అంటే క్యాలరీస్ కావాలి కదా, బాడీ హీట్గా ఉంటుంది, వి నీడ్ మోర్ క్యాలరీస్. బ్రెడ్లో ఎక్కువ క్యాలరీస్ ఉంటాయి. ఓహో అలా. ఈచ్ బ్రెడ్ క్యాలరీస్ 200 ఉంటాయి ఆల్మోస్ట్. 1 bread slice లోనా? ఇంచుమించు. ఒక బిర్యానీ తింటే 500 క్యాలరీలు వస్తాయి. బ్రెడ్ 2-3 పీసులు తిన్నాక హ్యాపీ అనిపిస్తుందా? బిర్యానీ తింటే హ్యాపీ. పన్నీర్ యూ కెన్ ర్యాంక్ 3. పన్నీర్ కూడా 3 నాట్ ద బెస్ట్. అయితే అంటే కార్బ్స్ ఉంటాయి, డైరీ కదా. లాస్ట్ వినీల గారు, సోయా చంక్స్, న్యూట్రిలా ఇవన్నీ మీల్ మేకర్ 9 యూ కెన్ గివ్. యూ హ్యావ్ గుడ్ సోర్స్ ఆఫ్ ప్రోటీన్. సోయా ఈజ్ గుడ్. అండ్ థైరాయిడ్ పేషెంట్స్ తినకూడదు. మంచిది అంటారు. థైరాయిడ్ పేషెంట్స్ సోయా జోలికి వెళ్ళొద్దు, సోయా మిల్క్. బట్ యూ హ్యావ్ గుడ్ అమౌంట్ ఆఫ్ ప్రోటీన్. టు బీ ఫిట్ అండ్ హిట్, వినీల గారు, యువర్ మెసేజ్ టు సాక్షి వ్యూవర్స్ అండి. హౌ డు దే స్టార్ట్? ఇవాళ ఒక అవేర్నెస్తో మొదలు పెడితే, ఇప్పటికే మీ వీడియోస్ చాలా చూసుంటారు, బట్ మళ్ళీ మనం మొదలు పెట్టాం కాబట్టి, ఒకవేళ ఎవరైనా ఐ వాంట్ టు మళ్ళీ రీస్టార్ట్ చేసుకోవాలి నా లైఫ్, ఇది కాదు నేను హెల్తీగా ఫీల్ అవ్వట్లేదు, ఇంకా బాగుండాలి నేను అని అనుకుంటున్న వాళ్ళకి మీ బెస్ట్ అడ్వైస్? నిద్రపోండి, తెల్లవారుజామున లేవటం నేర్చుకోండి. దట్ ఈస్ ద బెస్ట్ అడ్వైస్. అండ్ ఈవినింగ్ 7 కల్లా ప్రజెంట్ మీరు ఏం తింటున్నారో 9 o'clock 10 o'clock అది 7కి షిఫ్ట్ చేయండి. తర్వాత హెల్దీ ఫుడ్లోకి వెళ్ళండి. ఫస్ట్ ఈ 2 ముందు మౌలిక సూత్రాలు, స్మార్ట్ గోల్స్ కాబట్టి, అచీవబుల్ గోల్స్ ఉండాలి కాబట్టి ఈ 2 చెప్తున్నారు. అంతే. వేళకు నిద్రపోండి, 7 గంటల లోపు తినేయండి. బట్ ఎనీవే యూఆర్ బ్యాక్ అండ్ ఐఎమ్ షూర్ మీ క్లయింట్స్ అందరూ దే మస్ట్ బి వెరీ హ్యాపీ. విషింగ్ యూ గుడ్ జర్నీ, గ్రేట్ జర్నీ అహెడ్ అండి. అండ్ లుకింగ్ ఫార్వర్డ్ మీరు రావాలి మళ్ళీ సాక్షి స్టూడియోస్. తప్పకుండా. నమస్తే.